షఫీ గారు హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? సో నేను చాలా బాగున్నానండి. మీరు అంటే మీ గురించి నేను తెలుసుకున్న తర్వాత అంటే లైక్ మీరు కెమెరా పట్టుకొని ఐ హ్మ్. మీన్ థియేటర్స్ దగ్గర రివ్యూస్ అడిగిన మీరు ఈరోజు ఒక డైరెక్టర్‌గా ముందుకొచ్చారంటే ఇట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ యూ సార్. థాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫీలింగ్ ఒక డైరెక్షన్‌గా అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక డైరెక్టర్ డిపార్ట్‌మెంట్‌కి రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అవును. సో అలాంటిది ఒక డైరెక్టర్‌గా ఇప్పుడు మీరు ముందుకు రాబోతున్నారు. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హ్మ్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే ఓకే. మాటల్లో చెప్పలేనిది. ఓకే. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్‌లోకి రావాలి అని మీకు ఎలా అనిపిచ్చింది? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇందులోకి వచ్చారా? లేకపోతే వేరే వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌తో మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకొచ్చారా? డైరెక్షన్ అని కాదు, చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం అండి. అంటే ఓకే. అప్పుడు మనం డైరెక్షన్, యాక్టింగ్ అని మనకు తెలియదు అవన్నీ. ఓకే. అంటే రాను రాను తెలుసుకున్నాను. డైరెక్షన్ హీరో డైరెక్టర్ ఉంటాడు, కెమెరామాన్ ఉంటాడు, ఎడిటర్ ఉంటారని. హ్మ్. అప్పుడు ఏ ఫీల్డ్ మనకు వస్తుందంటే మనం రాయడం బాగొచ్చు. హ్మ్. అందుకని డైరెక్షన్ ఎంచుకున్నానండి. ఓకే. అంటే రైటింగ్ మీరు చాలా చేస్తారు. నేను రైటింగ్స్ చేస్తానండి. అంటే బిఫోర్ ఏమన్నా చేసారా రైటర్‌గా? 'జబర్దస్త్' చేశానండి. 'బుల్లెట్ భాస్కర్' టీమ్‌కి. ఓకే. 'జబర్దస్త్‌లో' 'బుల్లెట్ అవునండి. భాస్కర్‌కి' చేశారు. అవునండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్‌గా చేస్తున్న సినిమా 'రిచ్ కిడ్.' అవునండి. ఓకే. ఇప్పుడు ఈ 'రిచ్ కిడ్' ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఏప్రిల్ 17థ్ అండి. ఏప్రిల్ 17th. అవును. ఓకే. రిలీజ్ అయ్యే టైంలో మీరు ప్రేక్షకులతో పాటు కూర్చొని హ్మ్. సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా? లేకపోతే బయట తిరుగుతూ సినిమా ఎలా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందనే టెన్షన్‌తో అటు ఇటు తిరుగుతూ ఉంటారా? సో మీరెలా ఫీల్ అవుతారు దానికి? అంటే వాళ్ళతో ఎంజాయ్ చేస్తానండి. వాళ్ళతో పాటు కూర్చొని ఎంజాయ్ ఆ! చేస్తారు. ఓకే. ఎందుకంటే బయట తిరిగితే టెన్షన్ ఎందుకండి. సినిమా హ్మ్. తీసినాం చాలింకా. ఓకే. సో ఓకే. అంటే ఈ మూవీకి సంబంధించి అడిగితే ఏం చెప్తారు మీరు? అంటే మెయిన్ నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారండి. ఆయనకి ఎక్కువ థాంక్స్ చెప్పుకోవాలి మెయిన్. ఓకే. అంటే ఒక కెమెరామాన్‌గా నన్ను కథ చెప్పగానే ఓకే చేసి ఛాన్స్ ఇచ్చారు. ఆయనకి ఎక్కువ థాంక్స్ చెప్పుకోవాలి మెయిన్. ఓకే. ఆయన వల్లే ఈరోజు డైరెక్టర్ అయ్యాను. ఓకే. అలాగే నా ఫ్రెండ్స్ అహ్మద్ యాంకర్. ఓకే. అతని వల్ల ఈ మీడియా ఫీల్డ్‌లోకొచ్చాను. ఈ మీడియా ఫీల్డ్ నుంచే ఒక పీఆర్ ఫీల్డ్‌లోకెళ్ళాను. అక్కడి నుంచి డైరెక్టర్‌గా అయ్యానండి. ఓకే. అంటే సినిమా గురించి అడిగితే ఏం చెప్తారు? అంటే సినిమా స్టోరీ వైస్‌గా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమానా? హ్మ్. లేకపోతే లవ్వా? లేకపోతే అంటే అంతా ఏంటి విలేజ్ అనేది? కామెడీ అండి అంతా. విలేజ్ కామెడీ. అవునండి. ఓకే. అంటే ఇది ఎలా వెళ్తుంది? అంటే ఒక లవర్స్ మధ్యలో వెళ్తుందా? లేకపోతే పేరెంట్స్ వైస్‌గా వెళ్తుందా? ఒక అంటే లెన్ లవర్సే అండి. ఆ లవర్స్ అమ్మాయి, అబ్బాయి గాదు. తండ్రి, హ్మ్. కొడుకు. ఓకే. నేను అదే అడుగుతున్నా. ఆ! అంటే సినిమా గురించి అడిగితే ఏం చెప్తారనని నేను అందుకే హ్మ్. హ్మ్. అడుగుతున్నాను. ఒక తండ్రికి, కొడుకు కొడుకుకి మధ్య జరిగే మధ్యలో స్టోరీ ఉండే అండి. స్టోరీ హ్మ్. అన్నమాట. ఓకే. ఒక నైస్. రియల్ స్టోరీ. జరిగిన స్టోరీ. ఓకే. అంటే అది మీ పర్సనల్‌కి సంబంధించిన అందరికి జరిగే స్టోరీయా? స్టోరీ అండి ఇది. అందరికి జరిగే ఆ! స్టోరీ. ఓకే. అంటే నేచురల్‌గా విలేజ్‌లలో జరిగే స్టోరీని అవునండి. రియల్‌గా ఉన్న స్టోరీని సినిమాకి ముందుగా అవునండి. తీసుకొస్తున్నారు. వెరీ నైస్ ఆఫ్ యూ అండి. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న కాస్టింగ్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళేనా? అంటే లైక్ అంటే కాస్టింగ్ నాతో త్రూ పాటు ఎలా? ఇంకో డైరెక్టర్ ఉన్నారండి. మొత్తం ఇద్దరు డైరెక్టర్‌లం. ఓకే. మేమిద్దరం కలిసి మూవీ ముందుకొచ్చామండి. ఓకే. అంటే ఇప్పుడు ఇందులో యాక్ట్ చేస్తున్న మెయిన్ లీడ్స్ సుమన్ ఎవరండి? శెట్టి గారు, ఓకే. బలగం సంజయ్ గారు, పింగ్ సూర్య, ఓకే. రాజశేఖర్ గారు, స్వప్న గారు, ఓకే. అలాగే మా హీరో కమ్ ప్రొడ్యూసర్ మంజునాథ్ రెడ్డి గారండి. ఓహ్! సూపర్. ప్రొడ్యూసరే హీరోగా అవునండి. చేస్తున్నారు. అవునండి. ఓకే. ఓకే. నైస్. ఓకే. ఇప్పుడు మీరు సినిమా తీస్తున్న టైంలో మీకేమైనా టెన్షన్స్ లైక్ యాక్టర్స్ పరంగా కానీ, ప్రొడ్యూసర్ పరంగా కానీ, లేదంటే ప్రొడక్షన్ పరంగా గానీ మీరేమైనా టెన్షన్స్ తీసుకున్నారా? అంటే అంటే టెన్షన్స్ అట్లాంటియేమన్నా ఎదురైనాయా? మాకు లేవని మా ప్రొడ్యూసర్ టెన్షన్‌లున్నాయండి. మీ ప్రొడ్యూసర్‌కి ఆ! టెన్షన్ ఉంది. అంటే వీడు చెప్పిన మీకే బడ్జెట్ ఇంత, కానీ ఓకే. అయింది బడ్జెట్ ఇంత. ఓకే. అంటే చెప్పిన దానికి ఒక రెండింతలు ఎక్కువయిందండి బడ్జెట్. కానీ ఓకే. ఆయన ఎక్కువ గూడా నిరాశ చెందకుండా పెడుతూ వచ్చారు డబ్బులు. సో, ఫుల్ సపోర్ట్ చేసారు. ఫుల్ ఎందుకంటే సపోర్ట్ చేశారండి. ఆయనే హీరోగా చేశారు అవునవునండి. కాబట్టి ఇంక అవునండి. పెట్టుకోక తప్పదు. అవునవునండి. సో, ఆయన సపోర్ట్ చేశారండి ఎక్కువ. యాక్టర్స్ అందరూ కూడా యాక్టింగ్ వైస్‌గా అంతా ఫుల్ సపోర్టింగ్ ఉండిందా? చాలా లేకపోతే సపోర్ట్ చేశారు. ఏమన్నా ఇంకా ఇబ్బంది పెట్టారా? సుమన్ శెట్టి నాకన్నా అంటే ఆయన సినిమాలో వచ్చినప్పుడు నేను పుట్టానో నాకు తెలీదు గానీ, ఓకే. ఆయన గాని చాలా సపోర్ట్ చేశారండి. ఓహ్! అంటే ఒక డైరెక్టర్ కావాల్సిన రెస్పెక్ట్ బాగా ఇచ్చారు. ఓకే. అంటే ఒక చిన్నోడు, కొత్తోడని ఏం లేకుండా హ్మ్. ఈయన ఒక డైరెక్టర్ అని ఆ డెసిగ్నేషన్‌కి ఆయన వాల్యూ బాగా ఇచ్చారండి. ఆయన 'సుమన్ శెట్టి' గారు ఎంత సైలెంట్‌గా ఉంటారో, అంత యాక్టివ్‌గా అందరికి సపోర్ట్ అవునవునండి. చేస్తారని కూడా పేరుంది ఆయనకి. అవునవునండి. ఆయన మంచితనమే ఆయనను ముందుకు తీసుకొస్తుంది. సో, అలాంటి పెద్దవాళ్ళని కూడా పెట్టుకొని చేశారంటే ఇట్స్ హ్మ్. గ్రేట్. అందులో మీ ఫస్ట్ మూవీ అది. అవునవునండి. సో, అంటే ఫస్ట్ సుమన్ మూవీ శెట్టి గారు చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఓహ్! సూపర్. ఎందుకంటే ఆయన్ని చూసే పెరిగాం. అంటే హ్మ్. సినిమాలు చూసి, ఆ హ్మ్. కామెడీ టైమింగే. హ్మ్. మీరు ఇండస్ట్రీకి రావాలని మీకు ఇంట్రెస్ట్ ఉండేనా? లేకపోతే మీ పేరెంట్స్ ఇంట్రెస్టా? నా ఇంట్రెస్ట్ అండి. నీ అంటే ఇంట్రెస్టా? అంటే పేరెంట్స్‌కి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్లో ఏం తరంగాకుండా ఉన్నాడు. అంటే ఏం పని చేయలేకున్నాడని వాళ్ళు అడిగారు. "అరే! ఏం చేస్తావు నెక్స్ట్" హ్మ్. అని. హ్మ్. హ్మ్. అప్పుడు సినిమా అని చెప్పాను. ఓకే. తర్వాత వాళ్ళు ఒక 3 మంత్స్ టైమ్ ఇచ్చారు. చేసుకో ఓకే. ఏం చేస్తావు అని.
ఆ 3 months లో జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చింది ఓకే. రైటర్ గా. ఓకే. తర్వాత ఇలా ఇండస్ట్రీకి వచ్చానండి. అంటే మరి తర్వాత మళ్ళీ మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ సపోర్ట్ చేశారా? చేశారండి. ఇంకా ఆ ఇప్పుడు 3 అందులో months టైం పెట్టారు కఠినంగా. ఓకే. ఆ 3 months గెలిచాను కాబట్టి ఇంకా వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు మీరు డైరెక్షన్ గా బయటకొచ్చారు కాబట్టి మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే వాళ్ళు నా ముందు చెప్పలేదు కానీ ఊళ్ళో చెప్పుకుంటున్నారు. నా ఓకే. ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు, అరే మీ నాన్న చెప్తున్నాను నీ గురించి అని. నా గురించి నా ముందు ఏం చెప్పరు. హ్మ్. అయితే ఏ లాభం సినిమా చేసి నువ్వు, హ్మ్. అలాగే హైదరాబాద్ లో ఉండవు, ఏ లాభము, హ్మ్. పక్కన రోజు సంపాదిస్తాను సంపాదించలేదు హ్మ్. అని తిడతారు కానీ బయట మాత్రం బాగా చెప్పుకుంటానండి. ఓకే. మా కొడుకు డైరెక్షన్ చేశాడు, సినిమా తీశాడు అని. అంటే మనకు ఒక పీరియడ్ ఇచ్చినప్పుడు చాలా మంది విలేజ్ లో కానీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ చాలా మంది హేళనగా మాట్లాడతారు. ఏ నువ్వేం డైరెక్టర్ అవుతారా, నువ్వేం హీరో అవుతారా, నువ్వేం యాక్టర్ అవుతారా అని అవునండి. ఇలాంటి ఇన్సల్టింగ్ మాటలు అంటా ఉంటారు. సో అలాంటి మీ లైఫ్ లో అంటే జరిగాయా? చాలా మంది అంటే అందరండి, చాలా మంది అని కాదు, అందరు అదే అన్నారు. ఓకే. ఒక్క నా పేరెంట్స్ తప్ప అందరు అదే అన్నారు. మ్మ్. వీడు డైరెక్టర్ అవుతాడా, వీడు వేస్ట్, ఇంకా మ్మ్. వీడు అసలు కాలేడు, అదే అదే అన్నారు. హైదరాబాద్ వచ్చాక నాకు నా ఫ్రెండ్స్ ద్వారా ఈ డైరెక్టర్ ఛాన్స్ కొట్టానండి. ఓకే. ఇప్పుడు డైరెక్షన్ గా రావాలి అంటే కొంతమంది అంటే ఆల్రెడీ సీనియర్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళకి హ్మ్. అవకాశాలు రావడం అనేది చాలా తక్కువ, వెరీ అవునండి. రేర్. సో హ్మ్. అలాంటిది మీరు ఇప్పటి వరకు ఏం చేయకుండా ఫస్ట్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చి ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు అవునండి. కదా. సో ఈ డైరెక్షన్ చేయడానికి మీకు వితౌట్ బడ్జెట్ గా అవకాశం ఇచ్చారా, లేకపోతే మీకు రెమ్యునరేషన్ ప్రకారంగానే అంటే చేస్తున్నారా? ఇచ్చారండి, ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇచ్చారండి. ఓకే. నేను ఎలా చేశానంటే ఆయన అడిగారు ఎక్స్పీరియన్స్ ఉందా అని. మ్మ్. నాకు లేదు కానీ ఉందని చెప్పాను. ఒక 3 సినిమా పేర్లు చెప్పాను, నోటిఫికేషన్ సినిమా పేర్లు చెప్పాను. ఓకే. ఆయన నిజంగా నమ్మారు ఆయన. ఓకే. మళ్ళీ మరి సినిమా తర్వాత అయిపోయినా చెప్పాను ఆయనకి నేను ఏం చేయలేదని. ఓకే. ఇంకా బాగా సినిమా బాగా వచ్చింది కదా, ఆయన కూడా ఏం పట్టించుకోలేదండి. అంటే మీరు చెప్పిన సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉండడమో లేకపోతే హ్మ్. యూట్యూబ్లలో అక్కడిక్కడ ఉండడం ఉంటుంది కదా, మరి అవునండి. అలా చెక్ చేయలేదా మీరు అదేం చెప్పినప్పుడు? లేదండి, చెప్తాను నమ్మేశారు ఆయన. చెప్పగానే ఆ, నమ్మేశారు. ఇంకోటి ఏంటంటే ఇంకో సినిమా నేను చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ సినిమానే. దాంట్లో ఓకే. నువ్వు చేసావా అన్నారు. అవును చేశానని చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్ ఆయన అడగలేదు ఇంకా నమ్మకంతో ఓకే. స్టార్ట్ చేశారండి ఆయన. సో మొత్తానికి ఫైనల్ గా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ని పట్టుకొని ప్రొడ్యూసర్ ఆ, ని హీరోగా పెట్టే సినిమా అయితే లాక్కొచ్చేసారు. అవునండి. సో అంటే మీకు మీకు తెలుసు మీరు ఏ టైప్ లో డైరెక్షన్ చేస్తున్నారు, హ్మ్, యాక్టర్స్ ఏ హ్మ్. పరంగా చేస్తున్నారు అనేది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అంటే అరే ఈయన ఎందుకు పెట్టుకున్నానరా అని ఎవరైనా మీకు ఆ యాక్టర్స్ ఎవరైనా అనిపించారా? యాక్టర్స్ కాదు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నారు. డైరెక్షన్ అరే డిపార్ట్మెంట్ ఈయన డైరెక్టర్ అయ్యారా అని. అంటే మిమ్మల్ని అనుకున్నారా, మీరు అవునా, వేరే వాళ్ళని అనుకున్నారా? నన్ను అనుకున్నారు వాళ్ళు. మిమ్మల్ని అనుకున్నారు, ఆ, ఎందుకని అలా? టార్చర్ పెడుతున్నాం కదా వాళ్ళు డైలీ ఓకే. సెట్ లో. అంటే వర్క్ అందుకు పరంగా ప్రెషర్. అవునండి. ఓకే. అంటే డైరెక్టర్ అంటే మనం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటాము. టార్చర్ ఓకే. అంతా వాళ్ళకే కదా, వాళ్ళే అనుకున్నారు ఈడెన్ డైరెక్టర్, ఇంకెందుకు మనం కింద పని చేస్తున్నాం మనము, అసలు ఈయన ఓకే. దగ్గర మనం ఎందుకు వచ్చాము అనుకున్నారండి. ఓకే. సో మరి అప్పుడు మీకేమి ఏం అనిపించలేదా? అంత అనుకుని లాస్ట్ మళ్ళీ నైట్ కామెడీగా ఓకే ఒకటే అవుతారు అందరూ. అంటే వర్క్ ప్రెజర్ లో అలా అనుకున్నారు, మరి బయట మన ఫ్రెండ్స్ అయిపోయారండి అందరూ. ఇప్పుడు ఎవరైతే కించపరిచినా ఎన్ని ఇదిగా ఉన్నా కానీ మన టార్గెట్ ఒకటే ఉండాలి ఒకటి కాబట్టి సినిమా అండి. సో సినిమా సక్సెస్ అయిన రోజు మిమ్మల్ని అన్న వాళ్ళందరూ తలదించుకునే టైం రాదు. తప్పకుండా అండి. ఇంకా సినిమా రాకముందే ఇంకా ఎప్పుడైతే ఫోన్లు చేయని వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. ఓ బాగుంది నైస్. టీజర్, బాగున్నాయి సాంగ్స్. ఓకే. టీజర్ రిలీజ్ అయిపోయింది మీది. ఆదిత్య మ్యూజిక్ లో ఉందండి. ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ ఉమ్, అయింది. ఓకే. సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది మీకు? బాగుందండి. అంటే ఎప్పుడు మనతో ఎవరు మాట్లాడిన వాళ్ళు, మనకు మ్మ్. తెలియని వాళ్ళు కూడా ఫోన్లు చేసి టీజర్ బాగుంది, మ్మ్. నువ్వు చేస్తావు అనుకోలేదు అని మ్మ్. చాలా మంది ఇలా సపోర్ట్ చేశారండి బాగానే. ఈవెన్ నేను కూడా మీ ఇంటర్వ్యూ కావాలని అడిగినప్పుడు నేను టీజర్ చూసాను అండ్ సాంగ్స్ కూడా థ్యాంక్ యూ, చూసాను. థ్యాంక్ యూ చాలా అండి. బాగుంది. చాలా థ్యాంక్ అంటే యూ అండి. నాకు సాంగ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. సో లిరిక్స్ అంతా కూడా చాలా అంటే మొత్తం విలేజ్ టైప్ ఓరియంటెడ్ గా ఉంది. అంత విలేజ్ ఓరియంటెడ్ అండి. సో చాలా ఇంకోటి బాగుంది. ఏంటంటే అందరూ సాంగ్స్ అయిపోయినాక షూట్ చేస్తారు, అవును. మేము షూట్ అయిపోయినాక సాంగ్స్ రాపించామండి. ఓ ఆ, అంటే అంటే మాకు అప్పుడు ఎలా సింక్ అవుతుంది మరి, స్టోరీకి సింక్ అంటే అవుతూ సేమ్ అవి ఉంటుంది. లిరిక్స్ రాపించామండి అక్కడ. ఓకే. అంటే అనుకోలేదు అందరూ చేస్తారు కదా మామూలుగా, మేము కొత్తగా చేద్దాం అనుకున్నాము. ఆ కొత్తది మమ్మల్ని ఇలా చేసింది. సో సూపర్ సూపర్. మొత్తానికి ఒక సక్సెస్ లో వెళ్తున్నారని చెప్పాలి. అంటే రిలీజ్ అవునండి. అవ్వకపోయినా కానీ మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి ఒక డైరెక్షన్ ఆల్రెడీ సినిమాకు డైరెక్ట్ చేశారని ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అవునండి. సో ఆల్రెడీ యువర్ సక్సెస్ అన్నమాట. ఉమ్, సో మీ యొక్క సక్సెస్, మీ యొక్క సినిమా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. కోరుకుంటున్నాను. మీరు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావాలి అని మీ సొంతంగా వచ్చారా, ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారా? అంటే లారెన్స్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నానండి. ఓకే. ఆయన వల్లే ఇలా అంటే సినిమాలు రావడానికి కారణము లారెన్స్ కలవాలి అని. ఓకే. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది వేరు, వాళ్ళలో మనం నేర్చుకున్నది వేరు. ఉమ్, ఉమ్. ఓకే. సో అట్లా మీరు లారెన్స్ గారిలో ఏం చూసి ఆయన ఇన్స్పిరేషన్ గా మీరు అంటే తీసుకున్నారు? ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ అని ఒక వ్యాధి ఉందండి. ఓకే. దాన్ని పక్కన పెట్టి కూడా ఆయన నేను చేయగలను అని చెప్పి ఒక డాన్సర్ గా ముందుకు వచ్చాడు. ఉమ్, తర్వాత యాక్టర్ గా ఇలా డైరెక్టర్ గా అయ్యారండి. అవును.
అవునండి. Is ఆ a big ఇన్స్పిరేషన్ అంటే ఆయనకు ఒక రోగం అనేది పక్కన పెట్టి కూడా నేను చేయగలను అని ముందుకు వచ్చారు కదండి. ఈవెన్ సినిమాలే కాదు, ఈవెన్ సోషల్ వర్క్స్ కూడా చాలా చేస్తున్నారు అవునవునండి. కదా ఆయన. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు అక్కడ ఇక్కడ. ఓకే. సో ఆయనలాగా మీరు ఫార్వర్డ్ అవ్వాలని మీ కోరికనా? అంతే అండి, ఆయనలాగా అవుదామని. ఓకే. సో సూపర్ అండి. అంటే ఇంకా మీరు సినిమా గురించి ఇంకా మీ మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్మ్. అంటే సినిమా ఏందంటే అందరూ తల్లిదండ్రుల ప్రేమని ఎలా అంటే అమృతంతో పోలుస్తారు. అంటే హ్మ్. వాళ్ళ ప్రేమ కన్నా ఇంకా మంచిది ఏది లేదని. అవును. కానీ మేము విషంతో పోలుస్తామండి. విషంతో ఆ! పోలుస్తారు. ఇదేంటండి స్టన్నింగ్‌గా ఉంది. ఎందుకంటే ఆళ్ళ ప్రేమ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోయాయండి. అమ్మ, నాన్న ప్రేమ వల్ల. అంటే ఎలా నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. నేను కొంచెం ఆళ్ళెలా కన్‌ఫ్యూజన్‌లో చేస్తారంటే అయిపోయాను. ఆ! పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో చెప్పు అని అందరికీ ఇచ్చేస్తూ పోతారు. హ్మ్. ఆ ఇచ్చేస్తున్నాక ఇంక నేనేం చేస్తాను? నాకు పనెందుకు ఇంక మా నాన్న అన్ని ఇస్తున్నాడు. నేను పని చేయడం మానేస్తాను. రేపు వాళ్ళు చనిపోతారు. తర్వాత నేనేం చేస్తానింకా? రోడ్డున పడాల్సిందే కదండీ! అంటే పిల్లలని పెంచే విధానంలో పేరెంట్స్‌ది తప్పుందంటున్నారా మీరు? నిజమండి. నాకైతే షాకింగ్‌గా ఉంది ఈ న్యూస్. సో, అంటే మాకు కొంచెం క్లారిఫికేషన్ కావాలి. అంటే హ్మ్. తల్లిదండ్రులకు తెలుసు పిల్లలకి ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా పోషించాలి అనే దానికే కదా తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పెంచుతారు. హ్మ్. కానీ అదే మీరు తప్పంటున్నారనంటే నేను షాక్‌లో అంటే మన ఉన్నాను. పేరెంట్స్ వాళ్ళెప్పుడు 90స్‌లో పుట్టారండి. వాళ్ళకి తెలీదు ఇప్పుడు ఎలా పెంచాలనేది కూడా. ఓకే. అంటే జనరేషన్స్‌ని బట్టి మాట్లాడుతున్నారా? అవునండి. అంటే అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరే అని. అవునండి. అంటే జనరేషన్ ఏదే ఉన్నా గాని తల్లిదండ్రుల ప్రేమ సేమ్ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ప్రేమ ఒకటే ఒకటే ఉంటుంది అండి. కదా! కానీ మళ్ళీ అతి ప్రేమ వల్ల నీకు అన్ని నేనిస్తాను. నువ్వు ఏమంచే సపోర్ట్ నేనుంటాను హ్మ్. అని ఆళ్ళు చెప్పడం రాంగ్ కదండీ! సో, అంటే ఇప్పుడు మీరు ప్రతీదీ గుడ్డిగా నమ్మకూడదు. కొడుకు చెప్పినయన్నీ ఓకే. తండ్రి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు జనరేషన్స్ ఉన్న దాని ప్రకారంగా వాళ్ళంత గారాబంగా పెంచకూడదు అంటున్నారు అవునండి. అంతేనా? గర్వం పెంచకూడదండి. అంటే వాళ్ళ ఆళ్ళ వల్ల కష్టమేంటో తెలియాలి. వాళ్ళకి వాళ్ళుగా బ్రతకాలి. వాళ్ళకి వాళ్ళుగా కష్టమేంటో తెలుసుకొని బ్రతకాలనేది మీరు అవునండి. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు. అమెరికా ఉంది. వాళ్ళు ఇలా ఇష్టంగా ఈళ్ళేం గారాబం పెంచరు. అవును. వదిలేస్తారు బయటికి పిల్లల్ని. 16 సంవత్సరాలు రాగానే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. అవునండి. అక్కడ అమెరికా అబ్రాడ్స్ హ్మ్. అదే దేశాలలో మన మాత్రం. ఇండియాలో అయితే వానికి 20 ఇయర్స్ రాని, 30 ఇయర్స్ అవును. రాని ఇంకా పేరెంట్స్ వాడిని పోషిస్తుంటారు. ఎగ్జాక్ట్‌లీ. అలాగే సోమరిపోతు అయిపోతాడు మనోడు. హ్మ్. అలా అండి. దాన్ని ఆధారం తీసుకొని జరిగిన స్టోరీని తీసామండి ఇలాగా. ఒక సూపర్. సూపర్. సినిమాలాగా. అయితే మంచి కాన్సెప్ట్‌తో వచ్చారు మీరు. అవునండి. అంటే ఒక ప్రేమకి సంబంధించి ఏమైనా లవర్స్‌కో లేకపోతే హ్మ్. లవ్ కోసం ఫైట్ చేయడం అనేది ఉంటది. బట్ ఇక్కడ హ్మ్. తండ్రికి, కొడుకుకి మధ్య బాండింగ్. సో అవునండి. అంటే లవ్ స్టోరీయే గాని అమ్మాయి, అబ్బాయి మధ్య గాదు. ఆ! తండ్రి, కొడుకు మధ్య. తండ్రి కొడుకుల మధ్య సూపర్ సూపర్ కాన్సెప్ట్. థాంక్ యూ అసలు అండి. మీరు చెప్తుంటే నాకే చాలా ఇంట్రెస్టింగ్ గా హ్మ్. అనిపిస్తుంది. ఓకే. షఫీ గారు మీరు పుట్టి పెరిగిందంతా పులివెందుల, కడప. అవునండి. హ్మ్. ఓకే. సో పులివెందులోనే షూటింగ్ జరిగింది అని విన్నాను. అవునండి. సో ఎందుకనంటే మీరు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి హ్మ్. అంటే మీరేంటో చూపించుకోవాలని అక్కడ షూట్ చేశారా? లేకపోతే అంటే ఎక్కడ లొకేషన్స్ ఎక్కడ అనేది డిసైడ్ లేకపోవడం వల్ల అక్కడ షూట్ చేశారా మీరు అలా ఏం పులివెందులలో? లేదండి. మా ప్రొడ్యూసర్ గారిది కూడా పులివెందులే అండి. ఓహ్! ఓకే. అంటే మా ఇంకోటి దగ్గర అనిల్ ఉన్నాడు. మా ముగ్గురిది పులివెందులే. ఓకే. జరిగిన రియల్ స్టోరీ కాబట్టి ఆ రియల్ ప్లేస్‌లో తీస్తే ఇంకా బావుంటుందని అంతా మా ఊళ్ళో పెట్టామండి అంతా. అంటే జరిగిన స్టోరీ కూడా పులివెందులోనే జరిగిందా? అంతా అక్కడ చుట్టుపక్కల రియల్‌గా జరిగింది స్టోరీ అది. ఓహ్! అదే అసలు స్టోరీని అదే చాలా లొకేషన్‌లో జస్ట్ సినిమా మనుషులు మార్పులు జరిగాయి అంతే అండి. సినిమాలో సర్ప్రైజెస్ ఎలా ఉన్నాయో మీరు చెప్తున్న మాటలు అలా హ్మ్. సర్ప్రైజెస్ వినిపిస్తా ఉన్నాయి. సో ముగ్గురిది ఒకటే పులివెందులలో పులివెందుల అండి. జరిగిన స్టోరీ కూడా పులివెందులలో. పులివెందుల. సో అందుకని అంటే యాక్టర్స్ కూడా పులివెందుల వాళ్ళేనా? లేదండి. కొంచెం కొంచెం పులివెందులు ఉన్నారు. ఇంక ప్యాడింగ్ అంతా హైదరాబాద్ అండి. ఓకే. ప్యాడింగ్ వాళ్ళంతా. జస్ట్ ఆ మెయిన్ క్యారెక్టర్‌లో ప్యాడింగ్ నింపేసాం అంతే అండి. అదే ప్లేసు, అదే మనుషులు, అదే డైలాగులు. జస్ట్ ఓకే. మనుషులు మార్చాం అంతే అండి. అంటే స్టోరీ ఎవరిదైతే తీసుకున్నారో వాళ్ళని అడిగి తీసారా సినిమాని? లేకపోతే అంటే ఆహ్, ఎలా అంటే మా ముగ్గురు జరిగిన స్టోరీ అండి ఇది. మా ప్రొడ్యూసర్‌కి, నాకు, మా ఫ్రెండ్ అనిల్ ఉన్నాడు గదా! ఓకే. ముగ్గురు జరిగిన స్టోరీ ఇది. మీ ఫ్యామిలీలో జరిగిన స్టోరీసే ఇవి. అవునండి. సో బయట ఎక్కడో బయట కాదు. ఎక్కడిది గాదు. మా స్టోరీని మేము సినిమాగా ముందుకు తీస్తున్నామండి. సూపర్ సార్. అసలు అంటే ఇది మాత్రం ఫుల్ సర్ప్రైజ్ అసలు చెప్పాలి అంటే. సో నేను అనుకున్నాను బయట మీ విలేజ్‌లో ఎవరిదైనా పేరెంట్ అండ్ సన్‌కి జరిగిన కమ్యూనికేషన్ అనుకున్నాను. హ్మ్. బట్ ఇది మీ ముగ్గురిలో జరిగిన స్టోరీ అనేది అవునండి. ఇట్స్ వెరీ సర్ప్రైజ్. సో మొత్తానికి మీ ఊర్లో మీరంటే నిరూపించుకునే రోజు తొందరలో రాబోతుందన్నమాట. నిరూపించుకున్నాం ఆల్రెడీ. ఒక ఆల్రెడీ ఓకే. ప్రొడ్యూసర్‌ని ఒప్పించుకున్నాం గదండీ! ఇంకా నిరూపించుకునేదేముంది? సీ ఇప్పుడు సినిమా తీయడం వేరు, హ్మ్. విలేజ్‌లో చేయడం వేరు. బట్ రిలీజ్ అవ్వడం అనేది మెయిన్ పార్ట్ కాబట్టి, అవునండి. సో రిలీజ్ తర్వాత నేనైతే సక్సెస్ అంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అని నేనైతే చెప్తున్నాను. ఆ! బట్ ప్రేక్షకుల వైస్‌గా అయితే సినిమా రిలీజ్ అయిన రోజే సక్సెస్ కదా! అవునవునండి. సో మీ సినిమా తొందరలో రిలీజ్ కావాలి అండ్ హ్మ్. సినిమా అందరు ప్రేక్షకులు అందరూ చూడాలి. సో మీరు పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ వచ్చేసేయాలి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. సో ఇంకా థియేటర్లో ఎలా ఉంటుందో మేము కూడా తొందరలో చూస్తాము. సినిమా ఎప్పుడని చెప్పారు? ఏప్రిల్ 17th అండి. ఏప్రిల్ 17th రోజున రిచ్ కిడ్ మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో అందరు కూడా వచ్చి సో రిచ్ కిడ్ మూవీని చూసి అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ Thank you అండి. షఫీ గారు, అండ్ మీ టైంను మాకు ఇచ్చారు, అండ్ సినిమా గురించి కూడా చాలా చెప్పారు, అండ్ మీ స్ట్రగుల్స్ మీరు ఎలా లైఫ్లో స్ట్రగుల్ అయ్యి ఒక చిన్న స్థానం నుంచి ఒక డైరెక్షన్ చేసి చేయడం అనేది నాట్ ఈజీ, బట్ ఒక డైరెక్షన్ చేసి ముందుకు వస్తున్నారు ధైర్యంగా. సో మీరు ఇంకా సక్సెస్ మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి, మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.